అరే ఈ 2024 లో వరల్డ్ కప్ కొట్టనీకి ఎవరు కారణం? తల ఫర్ ఏ రీజన్. మన ఇండియా పోరాగాళ్ళు ఎన్ని రన్స్ గెలిచారనుకుంటున్నారు? 7 రన్స్ తో. నా జెర్సీ నెంబర్ ఎంత? 7. అందుకే మ్యాచ్ గెలిచారు. అరే గెలిచిన రన్స్ పక్కన పెడితే డేట్ కూడా కలిసి వచ్చింది. ఎలా అనుకుంటున్నారు? 2+9+6+2+0+2+4 టోటల్ ఎంత అనుకుంటున్నారు? 25. 2+5 7. తలా ఫర్ ఏ రీజన్. అరే ఇవన్నీ పక్కన పెట్టి ధోని అన్న, నువ్వు రావడానికి మెయిన్ కారణం ఏంటి? అరే ఎక్కడికి వస్తున్న హార్దిక్ తమ్ముడు. అరే మన రోహిత్, విరాట్, జడ్డు రిటైర్మెంట్ ప్రకటించారు. దాని గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ అని అడుగుతున్నాం. అరే ఏమైంది రోహిత్ తమ్ముడు, అంత పిన్నాక రిటైర్మెంట్ ప్రకటించావు? ఇంకా కొన్ని సీరియస్ మ్యాచ్లు ఆడిండొచ్చు కదా. T20కి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేశావు. అరే ఇంకెందుకు లేదు నీ బాయ్, ఇండియాకి కప్పు కొట్టించాలనుకున్నా కప్పు కొట్టించా. ఇంకెందుకు చెప్పు, నా కళ నెరవేరింది, అందుకే రిటైర్మెంట్ ప్రకటించా. దీనికన్నా మంచి అవకాశం ఇంకోటి దొరకదు. అరే నీకేమైంది విరాట్ బ్రో, ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడిండొచ్చు కదా. నీ అవ్వ నీకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండవు, నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని కొంచెం కూడా ఆలోచించలే. అరే ఏముందిలే ధోని బాయ్, ఇంత మంచిగా ఆడినాం, ఇది చాలు. అలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఓడీలో టెస్ట్లో ఇస్తాను. ఇంకా మన ఇండియాలో మంచి మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకు అవకాశం రాని వాళ్ళు పికప్ కానీ. అరే నీకేమైందిరా జడ్డు బాయ్, అంత మంచి ఆల్రౌండరు అంత భిన్నగా రిటైర్మెంట్ ప్రకటించేసావు. అరే T20లో 4 అవర్స్ సేక నీకు గుద్ద బలిసిందారా బాయ్. అరే ఏమో ధోని అన్న, రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రాక్టీస్ చేశారు, అందుకే నేను ప్రాక్టీస్ చేస్తుంది. అరే మన నుంచి ఇండియాకి ఎలానో అలాగా సేవ జరుగుతుంది. టెస్ట్ ఓడిఐ ఆడతాను, అది చాలు. అరే వీడియోని గట్టిగా చూసి వెళ్ళిపోవడం కాదురా బాయ్, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.